ఈసారి నేను ఏమనుకున్నా అంటే అది ఎంతన్నా వండని ఎరువేసి వదిలిపెట్టాలనుకున్నా, ఏం కొట్టకుండా చేయకుండా ఎన్ని కాయలు కాదు చూద్దాం అనుకున్నా. పోయినసారి కంటే ఈసారి కూడా ఫుల్ ఆర్గానిక్ ఏమి లేదు. కాయలు కూడా సైజు బాగానే ఉన్నాయి, ఎక్కువనే వచ్చినాయి. పోయినసారి కంటే ఈసారి డబుల్ ఉన్నది. ఒకటి ఇంట్లో నెంబర్ 1 మామిడి ఒక 4-5 రకాలు ఉన్నాయి, ప్లస్ సీతాఫలం ఒక 4-5 రకాలు ఉన్నాయి, ప్లస్ నిమ్మ ఉన్నది, బత్తాయి ఉన్నది, డ్రాగన్ ఉన్నది, ఉసిరి ఉన్నది, ఈ మామూలు ఉసిరి ఉన్నది, సంతరా ఉన్నది, నేరేడు ఉన్నది. ఇవన్నీ మొక్కలు మేడం. ఇప్పుడు అంజూరం ఉన్నది, ఇవన్నీ దానిమ్మ ఉన్నది, ఈ సపోటా దానిమ్మ, ఇవన్నీ ఇన్ని రకాల పండ్లు. ఎందుకంటే మాకు మేడం సంవత్సరం పొడుగునా ఏ రోజు అనకుండా 365 రోజులు 300 ఫ్రూట్స్ అనేది మా తోటలో దొరుకుతుంది. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఇప్పుడు ఒక మంచి మామిడి తోటలో ఉన్నాము. ఇది వచ్చేసి మనకు కొండ భీమనపల్లి విలేజ్ తర్వాత ఇది వచ్చేసి దేవరకొండ మండలము, మనకు నల్గొండ జిల్లా. ఇక్కడ వచ్చేటి మన ఈ తోట రైతు మనకు జానకి రామారావు సార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. అయితే మనము ఈ తోటలోకి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇప్పుడు ఎక్కడన్నా మామిడి తోట అంటే ఓన్లీ మామిడి చెట్లే ఉంటాయి, కానీ ఈ తోట అట్లా కాదు. మనకు చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఎర్రచందనం చెట్లు ఉన్నాయి, తినడానికి ప్రతి ఒక్కటి. ఇక్కడ మీరు చూస్తే అండి మల్బరీ ఉన్నాయి, పెద్ద పెద్ద సపోటాలు ఉన్నాయి. మేము కొబ్బరి నీళ్లు తాగినాం, కొబ్బరి తిన్నాం. తర్వాత మీరు చూస్తే ఇక్కడ జీడి మామిడి ఉంది. ఇట్లా అన్ని రకాలు, అలాగే చిన్న ఉసిరి, కొండ ఉసిరి అంటారు కదా, చిన్న ఉసిరి, ఇలా అన్ని రకాలు ఉన్నాయి. అంటే మళ్ళీ దీంతో పాటు మనకి ఇంకా దీంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయంటే సీతాఫలం ఉన్నాయి, అవకాడో ఉంది, అన్ని. అంటే ప్రతి సంవత్సరంలో ఏ సీజన్ లో వచ్చినా గానీ ఏదో ఒక పండ్లు తినడానికి కావాలి అన్న విధంగా వాళ్ళు వేసుకోవడం జరిగింది. తను అడిగినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఫోన్ చేసి సార్ డౌట్ గా అడిగారు, మేడం మేము ఈసారి ప్రకృతి అంటే కెమికల్ ఫ్రీలో చేయాలనుకుంటున్నాము, కెమికల్స్ కొట్టకుండా. మీ వీడియోలు చూసాము, ఎట్లా ఏంటి అని డౌట్ గా అడిగినప్పుడు నాకు కూడా ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతాడు ఇంత డౌట్ గా అన్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు సార్ మరి డౌట్ ఉంటే ఎందుకులే అనాలనిపించింది. బట్ సరే చూద్దాం, ఈసారి పంపించండి, మీరు చెప్పండి మీరు ఏం చేయాలి అన్నట్టు మాట్లాడిన. అంటే తెలంగాణ భాష తీరు కూడా అట్లనే ఉంటది అది అందరికి తెలిసిందే. సరే అని పంపించినప్పుడు వాళ్ళు అవి స్ప్రే చేసి యూజ్ చేసినప్పుడు చాలా బాగుంది మేడం. అసలు మనకు తేనె మంచు పురుగు అయితే అసలు ఎంత బాగా పనిచేసిందంటే అంత బాగా పనిచేసిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి ఇంకా తర్వాత సార్ మాటల్లో తెలుసుకుందంటే మాకు నాటుకోళ్ళు అవి ఉన్నాయని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందండి, మనకు తోట మొత్తం కూడా నాటుకోళ్ళు తిరుగుతా ఉన్నాయి. కళ్ళకు అంటే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో చూస్తే. ఇక్కడ ఈ తోట ఇంత క్లీన్ గా ఉంది అంటే కారణం దానికి నాటుకోళ్ళు. ఎందుకంటే అవి ఎప్పుడు చెలుగుతూ ఏ చిన్న మొలకు వచ్చినా గానీ వాటిని ఆ గడ్డిని తీయడానికి తీసుకుంటా ఉంటాయి. చాలా బాగా అనిపించింది, చాలా క్లియర్ గా ఉంది. మామూలు తోటలలో అయితే అడుగు పెట్టాలంటే భయం, పాములు అవి ఉంటాయని గడ్డి మందు కొడతారు, దున్నుతారు. ఇక్కడ దున్నేది అవసరం లేదు, నేలంతా కూడా గట్టిగా ఉంది, నడవడానికి కూడా బాగుంది. కోలుండి ప్రతి చెట్టు మొదల దగ్గర కూడా ఎక్కడ గానీ గడ్డి పోచ కనిపించదు. మళ్ళీ తనకు ఆదాయం ఇక్కడ వర్కర్స్ కి గానీ ఇక్కడ దీనికి పనులకు అన్నిటికీ కావాల్సిన ఆదాయము నాటుకోళ్ల ద్వారా వస్తుందని సార్ చెప్పడం వల్ల నాకు తెలిసింది. బట్ నాటుకోళ్ళు అన్నది ప్రతి రైతు పెంచుకోగలిగితే హార్టికల్చర్ క్రాప్ లో చాలా బాగుంటుంది. అయితే మనం ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, సార్ గారు ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళు, ఈ యొక్క మామిడి తోట సాగు విధానాలు ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, అంతకు ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే మనము మన కస్టమర్స్ కి ఇప్పుడు మన సునందనం ఫార్మ్స్ అనేటువంటి బ్రాండింగ్ తో మనము మామిడి పండ్లు స్టార్ట్ చేయబోతా ఉన్నాము. పికిల్ కి గానీ అదే విధంగా పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి ఉన్నాయి సార్ దగ్గర, తర్వాత బంగినపల్లి ఉన్నాయి, లంగడా ఉంది. సో ఇలాంటి వెరైటీస్, దాంతో పాటు రసాలు ఉన్నాయి. సో అలాంటి కాయలన్నీ కూడా మన కస్టమర్స్ కి ఇవ్వడానికి, ఎందుకంటే కెమికల్ ఫ్రీలో తను సాగు చేశారు కాబట్టి ఆ వచ్చిన ప్రొడ్యూస్ అంతా కూడా అంటే అవి మార్కెట్ కి తీసుకెళ్ళినా ఇంకో దగ్గర తీసుకుపోయినా వాళ్ళతో కలిసిపోతాయి. బట్ దీని టేస్ట్ అది ఎట్లయినా అలగ్గా వేరేగా ఉంటుంది. ఎందుకంటే కింద డ్రిప్ లో కూడా బయో ఎంజైమ్స్, బయో ఫర్టిలైజర్స్, బయో ఫంగిసైడ్స్ అవన్నీ కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు సార్ మాటల్లో తెలుసుకుందామండి అసలు ఎట్లా చేశారు ఏంటి అని. సార్ నమస్తే. సార్ నమస్కారం. అయితే మీరు అంటే ఏ విధంగా మమ్మల్ని తెలుసుకొని అప్రోచ్ అయ్యారు ఏంటిది? మేము ఇంత ముందేమో ఆల్రెడీ మేము వేరే మందులు వేసినాం మేడం. అంతకంటే ముందేమో 2-3 years ఏమో అది ప్లాటినం కొట్టినాం, బయో కొట్టినాం. కానీ అవి కాస్ట్ ఒక లీటర్ 800 ఇస్తుంది. దాంతో తట్టుకోలేక మళ్ళీ పోయినసారి ఈ మందులు వాడినాం, ఇంగ్లీష్ మందులు. ఇంకా పోయినసారి ఈసారి
నేను ఏమనుకున్నా అంటే అది ఎంత వండని ఎరువు వేసి వదిలిపెట్టాలనుకున్నా, ఏం కొట్టకుండా చేయకుండా ఎన్ని కాయలు కాదు చూద్దాం అనుకున్నా. ఎప్పుడు ఈ సంవత్సరం అనుకుంటే ఆల్రెడీ జూన్ జూలైలో కటింగ్ అయినాక ఒకసారి 2 ట్రిప్పుల ఎరువు మొత్తం గొర్రెల పెంట పోపించినాం. మళ్ళీ నెక్స్ట్ నవంబర్ లో కూడా ఒక 2 ట్రిప్పుల గొర్రెల పెంట పోపించినాం. పోపించినాక ఆల్రెడీ ఏమైందంటే ఇట్లా డిసెంబర్ ఇట్లా నేను యూట్యూబ్ ఓపెన్ చేయని మీరు ఒకసారి ఇంకా మీ మొత్తం విన్నా నేను బాగా విన్నాక నాకు బాగా అర్థమైంది, నెంబర్ నోట్ చేసుకున్నా. ఆల్రెడీ జనవరిలో మేము అప్రోచ్ అయినా. అప్రోచ్ అయితే ఏమైందంటే ఇట్లా సంగతి మేడం అంటే ఎదురు అంటే పెట్టమంటే పెట్టిన ఫోటోలు పెట్టమంటే పెడితే అప్పుడు పంపించారు. ఇది ఇప్పుడు ఇదే ఇక పట్టలేదు కానీ ఓసారిగా ఇట్లా ఇవి వస్తేనేమో అది పంపించారు. ఇది సీప్ అవుట్ ఒకటి, ఇది మ్యాజిక్ సాల్ట్ ఆపర్స్ కొట్టడానికి. ఇంకా తర్వాత ఇంకా మీరు కూడా ఇప్పుడు ఎంజైమ్స్ పంపించారు, బ్లాక్ జెల్ పంపించారు, ట్రైకోడర్మా సూడోమోనాస్ పంపించారు, ఫర్టిలైజర్ పంపించారు. ఇంకా అవి ఎట్లా అయిందంటే ఇంకా అవన్నీ వాటర్లో కలిపి అంటే సొల్యూషన్లు వెళ్ళలేదు. కొన్నిటికి ఏమైందంటే ఇప్పుడు ఎన్పికే పంపించారు. ఎన్పికే మీరు తయారు చేసుకుంటే పడుతుంది. నేను పచ్చి చెక్క తీసుకొచ్చి 5 కిలోల బెల్లం వేసి 15 కిలో 20 కిలో పచ్చి చెక్క వేసి తయారు చేసిన, అది కూడా ఎక్కించిన. ప్లస్ దాంతో పాటు ట్రైకోడర్మా సూడోమోనాస్ 2 సూడోమోన్ 2 కలిసి 3 లీటర్లు పంపిస్తే అది ఒక డ్రమ్ కు తయారు చేసిన. అది ఒక ఏమైందంటే అది ఒక 5 కేజీల బెల్లం, 2 కిలోల శనగపిండి, 2 కిలోల జొన్న పిండి, 2 కిలో బియ్యం పిండి, ఈ 3 వెరైటీస్ దాన్ని తయారు చేసిన. నెక్స్ట్ ఇంకొకటి తయారు చేసిన అంటే మళ్ళీ ఇది ఫర్టిలైజర్, ఓన్లీ ఫర్టిలైజర్ ఎన్పికే. ఫస్ట్ తయారు చేసిన ఎన్పికే. ఇది కూడా ఎన్పికే ఫర్టిలైజర్ అంటే బయో ఫర్టిలైజర్. బయో ఫర్టిలైజర్ అంటే దాంట్లో ఏం చేసి అంటే మీరు మైక్రోన్యూట్రియన్స్ ఒక 2 బాటిళ్లలో మేము తయారు చేయడానికి 5 కేజీల బెల్లం వేసినాము. దాంట్లో ప్లస్ 2 కేజీల సోయాబీన్ గ్రైండ్ చేసినాము, 2 కిలోల గోధుమల సోయాబీన్ చేసి దాన్ని తయారు చేసి ఇవి 4-5 డేస్ ఇప్పటికి ఫిబ్రవరి 20 నాడు స్టార్ట్ చేసాము. ఇప్పటికి ఆల్రెడీ కంప్లీట్ ఎక్కిస్తున్నాము. ఇంకా మొన్న మేము మేడం కాడికి పోతే అనుకోకుండా ఏం చెప్పిందంటే వాళ్ళ ఫామ్ చూద్దామని మేము సునంద ఫార్మ్స్ దగ్గర పోయినాము. పోయి చూస్తే మేడం మాట్లాడి చేసి వాళ్ళ ఫార్మ్స్ అన్ని తీసి చూసాక ఇంకా మంచి దగ్గర పరిచయం అయింది. అప్పుడేం ఫోన్లో మామూలుగా మాట్లాడేది. ఇంకా పరిచయం ఒకసారి మా తోటకాడ విజిట్ చేయాలి మేడం అంటే సరే వస్తాలే అని చెప్పింది. అదే రోజు ఇవాళ 21/4/21/4/20 నాడు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా దాంతో ప్రకారంగా ఏం చెప్పిందంటే ఒక చిన్న సలహా, ఒక 5 కేజీల బెల్లం మామిడికాయలు కింద రాలుతాయి కదా, అవి కూడా దంచి ఇస్తే బయోఎంజైమ్ తయారు చేస్తా అంటే నేను కూడా ఆ ప్రకారంగా నేను తయారు చేస్తున్నా. ఇక చెప్పిన మేడం చెప్పినట్టు పాటించాం కాబట్టి పోయినసారి కంటే ఈసారి కూడా ఫుల్ ఆర్గానిక్ ఏమి లేదు. కాయలు కూడా సైజు బాగానే ఉన్నాయి, ఎక్కువనే వచ్చినాయి. పోయినసారి కంటే ఈసారి డబుల్ ఉన్నది. వేరే తోటలు చాలా మంది చాలా వినేవని కానీ మా తోట మాత్రం పర్వాలేదు. ఇప్పటికైనా కానీ ఫుల్ ఆర్గానిక్. మా చెట్లు కూడా ఒకటి కేజీ ఇంకొక 15 days అయితే కేజీ కూడా అయితే కొన్ని తయారైతే కాయలు తొలగబడ్డాయి. అట్లా ఈసారి 3 సార్లు కాసిన చెట్లు అవి. ఈసారి ఎందుకంటే ఒకసారి కాయసారి లేకుండా మళ్ళీ కవర్ తీస్తేనే కాయలు కావాలి. సైజ్ అనేది అది చిన్నదా పెద్ద సైజ్ అనేది అట్లా చూసి తెంపవలసిందే. ఈసారి అదే చూస్తే ఒకసారి ఫామ్ యూజ్ చేసి ఈ రోజు మేడం గారు వచ్చారు, ఇవన్నీ చూసి ఇట్లా కలుగుతామంటే మాట్లాడంటే మాట ముచ్చట ఇట్లా మా తోటకాడికి రావడం నాకు సంతోషంగా ఉంది. అదేనమాట మా దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా. ఇదన్నమాట మేడం. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. ఎందుకంటే ప్రతి ఒక్క కాయకు మీరు చాలా కేరింగ్ గా కవర్స్ కట్టడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా బంగినపల్లి కాబట్టి ఫ్రూట్ ఫ్లై అనేది చాలా ఎక్కువ ఆశిస్తుంది. ఆల్రెడీ నేను ట్రాప్స్ కోసం మా దగ్గర దేవరకొండ దొరకలేదు. నేను ఐదర్ కూడా పోయి తీసుకొచ్చిన. ఆల్రెడీ పాత బాక్స్ పాత ట్యాబ్ పెట్టుకుంటే అందులో కూడా 2 పుల్లు పడ్డాయి. ఇప్పుడు దాంట్లో కూడా వేయాలి అర్జెంట్ గా. ఉన్నాయి ఒక 20 బుట్టలు ఉన్నాయి. అవి ఎక్కడైతే మీరు కవర్స్ కట్టలేదో ఆ చెట్లకు మీరు అవి ట్రాప్స్ కట్టండి సార్. ఇక్కడ NIPHM లో లూర్స్ కూడా ఇస్తారు వాళ్ళు. అక్కడ కూడా బాగా తయారు చేస్తారు మిథైల్ యూజినాల్ తో, చాలా బాగా పడతాయి. ఆ కాంటాక్ట్ కూడా మీకు ఇస్తాను మేడం వాళ్ళది. ఎందుకంటే మనకు దీంట్లో పూత రావడం ఒక సమస్య, పూత నుంచి పిందెగా మారడం ఒకటి, పిందె మారిన తర్వాత సైజు వచ్చిన తర్వాత ఫ్రూట్ ఫ్లై సమస్య ఎక్కువ. ఈ ఫ్రూట్ ఫ్లై నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్క బంగినపల్లి అంటే బెనిషన్ కాయకు మీరు కవర్ కట్టడం జరిగింది. కవర్ కడితే ఆ షైనింగ్ గానీ కాయ గ్రోత్ గానీ మామూలుగా కన్నా కూడా కొంచెం గ్రోత్. అవునవును చూద్దాం సార్, ఖచ్చితంగా చూశాను నేను, చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని రెండోసారి వచ్చిన వాటికి అయితే కట్టలేదు, అవి చిన్నగా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఉసిరి చెట్లు గానీ ఏవైనా గానీ చుట్టూ అంటే అసలు ఈ కోళ్ళు ఇవి చూసాక అంటే నాకు అనిపించింది అంటే ఓన్లీ మామిడి ఉంటే మామిడి కాలంలోనే తోటలోకి వస్తారు. కానీ ఇట్లా ఇవి ఉండడం వల్ల మీరు నాకు తెలిసి 360 రోజులు 365లో 360 రోజులు అయితే ఖచ్చితంగా తోట దగ్గర ఉంటాం మేడం మేము. అంటే ఇది ఒక మీ వయసులో వాళ్ళకు ఒక వ్యాపకం లాగా ఉంటుంది. తర్వాత మీ మనవళ్ళు
మీ అంటే అందరూ జాబ్ ఫారెన్ లో ఉన్నారన్న వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ తోటలో చూసి మీరు పండించినవి వాళ్ళు చేతులతో తెంపుకొని తినడం అన్నది ఇంకా అంతకన్నా అదృష్టం లేదు. మనం ఏం చేసినా ఏది చేసినా మంచి తిండి తినడం కోసమే, మంచి ఫుడ్. సో కాబట్టి మంచి ఆహారాన్ని మీరు పండించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అయితే మా సలహాలు సూచనలు పాటించి ఇంత మంచిగా ఈసారి మామిడి అన్నది క్రాప్ అనేది చాలా తక్కువ వచ్చింది. పూతలు అయితే విపరీతంగా ఉన్నాయి సార్. అయితే అందరికీ అటాక్ అయింది. పూతకు ఈసారి వచ్చేసి మీకు బూడిద తెగులు, పౌడరీ మిల్డ్యూ అంటారు కదా, పౌడరీ మిల్డ్యూ, ఆంత్రాక్నోసిస్. అయితే మీకు కూడా అటాక్ అయిందని ఒకసారి నాకు ఫోటో పెట్టినారు. అప్పుడు మీరు బ్యాసిల్లస్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ అవి స్ప్రే చేశారు, కింద ఇవ్వడం జరిగింది. సో దానివల్ల బాగా కంట్రోల్ అయింది అని చెప్పడం జరిగింది. ఫ్రూట్ సెట్ అన్నది కూడా బాగా అయింది. కాకపోతే ఇంకా మీకు లంగడా దానికి కొద్దిగా ఎక్కువ కాయలు చాలా రాలినాయి. బట్ అయినా కానీ క్వాలిటీ, సైజు, ఎందుకంటే పోయినసారి మీరు మీ మాటల్లో చెప్పారు సార్, పోయినసారి ఎట్లుండే క్రాప్ మీకు? పోయినసారి మేడం, పోయినసారి అన్ని చెట్లు కాయలేదు, ఈసారి 100కి 100 చెట్టు కాయలు. అది నేను అనేసి దానికి సంతోషం అన్నమాట. పోయినసారి కొన్ని లైన్లు మీద ఎక్కువ వచ్చినాయి, ఈ ఏరియా కింద ఉన్న కాడికి ఎక్కువ ఏం కాయలేదు. ఈసారి దాన్ని బట్టి వస్తే ఇప్పుడు పోయినసారి కంటే డబల్ క్రాప్ ఉందని నా నమ్మకం. దీనిలో ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ చెప్తా మేడం. ఒకటి ఇంట్లో నెంబర్ 1 మామిడి ఒక 4-5 రకాలు ఉన్నాయి, ప్లస్ సీతాఫలం ఒక 4-5 రకాలు ఉన్నాయి, ప్లస్ నిమ్మ ఉన్నది, బత్తాయి ఉన్నది, డ్రాగన్ ఉన్నది, ఉసిరి ఉన్నది, ఈ మామూలు ఉసిరి ఉన్నది, సంతరా ఉన్నది, నేరేడు ఉన్నది. ఇవన్నీ మొక్కలు మేడం. ఇప్పుడు అంజూరం ఉన్నది, ఇవన్నీ దానిమ్మ ఉన్నది, ఈ సపోటా, దానిమ్మ, ఇవన్నీ ఇన్ని రకాల పండ్లు. ఎందుకంటే మాకు మేడం సంవత్సరం పొడుగునా ఏ రోజు అనకుండా 365 రోజులు 300 ఫ్రూట్స్ అనేది మా తోటలో దొరుకుతుంది. ఎదుటి మేము తింటాం, అమ్మటం కంటే కొన్ని సీతాఫలం, మామిడి, మ్యాంగో మాత్రం బయటకు అమ్ముతాం, బయటకి ఇస్తాం. ఇంకా మిగతా మొత్తం ఏదో పిట్టలు తినగా మిగిలిన మేము తింటాం అంతేగాని దాని కొరకు సంతృప్తిగా ఉంటుంది. మీ ఇంట్లోకి వచ్చిన హాయిగా ఉంటుంది, కూర్చొని ఉన్నా చేసి తిన్నా కానీ. పని అనేది నాకు ఇప్పుడు 65 years 66 years. నాకు ఆరోగ్యం అంటే మన పని మనం చేసుకుంటాం, మనిషి ఇంట్లోకి రాగానే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది నాకు. ఎందుకంటే మనం పని చేయడం వల్ల కానీ ఏది కానీ దాంతో నాకు చాలా సంతోషం ఉన్నది మేడం. ఇది ఇప్పుడు మీరు రావడం కూడా నాకు చాలా సంతోషం ఉన్నది. అది మాకు కూడా సార్ ఈ తోట చూసిన తర్వాత ఇది కదా రైతులు చేయాల్సింది అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు మామూలు అంటే హార్టికల్చర్ క్రాప్స్ కాకుండా మామూలు పండించే పంటలు ఇప్పుడు ఉంటాయి కదా, సీజనల్ క్రాప్స్, పల్లీలు కానీ లేకపోతే వేరే పసుపు కానీ, వాటిల్లో అన్నిట్లో ఇంటర్ క్రాప్స్ వేసేవాళ్ళు మా నాన్నలు, వాళ్ళందరూ కూడా మా తాతలు. అట్లా చేసుకుంటేనే మన ఇంట్లోకి తినడానికి కావాల్సింది, బయట కొనకుండా మనకు ఇవన్నీ అదనంగా. ఇప్పుడు ఎట్లా దీంట్లోకి ఇచ్చే నీళ్ళే దాంట్లోకి ఇస్తాం, దీనికి స్ప్రే చేసితే దానికి స్ప్రే చేస్తాం. కాబట్టి మనం వేరే పడే కష్టం అంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రతి రైతులు కూడా ఇట్లా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మిమ్మల్ని చూసి సార్ ఇప్పుడు నాకే చాలా ముచ్చటగా అనిపించింది. సో ఈ వీడియో ద్వారా చూసిన రైతులందరూ కూడా ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళని చూసి ఇంకొకరు మారుతారు. అంటే ప్రతి ఒక్కరు మార్పు అన్నది అబ్బా ఎట్లా చేయాలా ఏంటి అంటే దీంట్లోకి మీరు ఏం చేస్తాను సార్, మామిడి చేసినట్లే చేస్తాను అంతే కదా. అవును, అది పిందె ఉన్నాయి ఇప్పుడు మీరు మళ్ళీ అడిగితే ఇప్పుడు మామూలుగా సీజన్ కాదు, కత్తెరకాయ అని చెప్పడం జరిగింది. సో అట్లా అన్ని రకాలు ఉన్నాయి. సంతోషం సార్, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా మేడం మనం మార్కెటింగ్ చేసే విధంగా మీరు చెప్పారు, మనం కూడా చెప్పడం జరిగింది మన కస్టమర్స్ కి. అయితేనేంటి మనం ఇంత ముందు కూడా గత 2 సంవత్సరాల నుంచి మేము మామిడి అన్నది మన తోటలోకి ఇచ్చాం సార్. లాస్ట్ ఇయర్ వేరే తోటలో నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి మన రైతులందరి దగ్గర కూడా ఎవరైతే ఈ యొక్క విధానాలు ఫాలో అయ్యి కెమికల్ ఫ్రీలో చేస్తున్నారో అలాంటి వాళ్ళందరి దగ్గర తీసుకోండి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చేశారు, మీకు చేసినందుకు, మీ కాయలను కెమికల్ ఫ్రీలో చేసినందుకు ఎవరైతే నిజంగా అలా తినాలనుకుంటారో అలాంటి వాళ్ళకి అందించాలి అన్నది మీ ఉద్దేశం, మా ఉద్దేశం. కాబట్టి మీరు పండించినవి మన కస్టమర్స్ కి మార్కెటింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతా ఉంది. సో దానికోసం మధ్యలో ఒకసారి అసలు చూద్దాము, సైజ్ వచ్చినాయా, పక్వానికి వచ్చినాయా, రాలేదా, మీరు కూడా చెప్పడం జరిగింది ఇంకా రాలేదు మేడం అని. సో ఇంకా 10-15 రోజులు అయితే ఖచ్చితంగా ఉండాలి. బంగినపల్లి అయితే మనకు ఈ మంత్ లాస్ట్ కాదు కానీ మే ఫస్ట్ వీక్ లో రెడీ అవుతాయి. కొత్తపల్లి కొబ్బరి అయితే ఈ మంత్ లాస్ట్ కు పికిల్ కి దానికి రెడీ అవుతాయి. లంగడా కూడా ఈ మంత్ లాస్ట్ కి, లంగడా ఈ నెల లాస్ట్ కు రెడీ అవుతాయి సార్. అవునవును, ఎందుకంటే లంగడా అనేది మేము కూడా కొత్తపల్లి కొబ్బరి మాకు మేము కూడా అదే అనుకుంటాం. మీరు వచ్చి చూసినాక అప్పుడు లంగడా అన్నాక అది మాకు తెలియదు పేరు. ఇంకోటి కూడా వేరే కానీ అది మీకు కూడా మీద రసాలా ఏమైతే అనేది ఈసారి నాటు వెరైటీ. రసాలు ఉంది మీ దాంట్లో, చిన్న రసాలు ఉన్నాయి. తర్వాత ఇంకా ఇది కూడా ఉంది, ఏమంటారు
చెరుకు రసాలు లేదు, జలాలు ఉన్నాయి. జలాలు ఉన్నది, పికిల్ వెరైటీ, పికిల్ వేటి జలాలు ఉన్నది. ఈ పికిల్ వేటి ఇది ఇది మల్లిక కాదండి, పెద్ద రసాలు మల్లిక కాదు, దశేరి మాత్రం ఒక చెట్టు ఉన్నది. చాలా అన్ని చెట్లు కాసినాయి సార్. చాలా సంతోషం. ఇట్లా ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు అండి, మీరు ఇట్లా చుట్టూ చూస్తే కూడా మీ దాంట్లో ఇప్పుడు కొబ్బరి ఉంది, చుట్టూ అదే విధంగా ఎర్రచందనం కూడా ఉంది. చాలా పెద్ద చెట్లు అయినాయి. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ తోట పెట్టి? ఇది 2018లో పెట్టినాం మేడం. 2018 అంటే 8 సంవత్సరాలు అవుతుంది. అంటే 7 సంవత్సరాలు అయిపోయి 8 రన్నింగ్. సో మా రోడ్డు పక్కకే ఉంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది సార్ మీ తోటకు రావడం, మీతో పరిచయం ఉండడము, సో మీలాంటి రైతుల్ని కలవడం నాకైతే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే ముచ్చటగా అనిపించింది. ఈ తోటను చూస్తే ప్రతి ఒక్క తోట ఇట్లుంటే చాలా బాగా అనిపిస్తుంది అని. ఎందుకంటే మీది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఉంది, కోళ్ళు ఉన్నాయి, తర్వాత అంతర పంటలు ఉన్నాయి, చాలా బాగా చేసుకోవడం, ఫెన్సింగ్ అంత నీట్ గా వేసుకొని చాలా బాగుంది సార్. సో మీ ద్వారా మన రైతులకు మీరు మీ మాటతో ఒక మాటలో చెప్పగలరు అంటే రైతు అంటే ఎట్లా? రైతు అంటే కష్టపడేదనే రైతు మేడం. ఎవరు చెప్తే ఎవరు పని చేయరు. ఇవాళ నువ్వు ఎంత మంది జీతగాన్ని పెట్టుకున్నా ఏది ఇచ్చినా వాడు ఎవరి కాయలు కవర్లు కట్టాలంటే సగం కట్టి సగం ఇచ్చి పెట్టారు. వాళ్ళు వెనక వాళ్ళకు ఎట్లా ఉందంటే లేబర్ తిని చేస్తారు పని. పైసలు కావాలి కానీ పని అనేది జిమ్మర్ అనేది లేదు ఇప్పుడు. అది మేడం ఇప్పుడు ఇండికేటర్ అంటే మనం వచ్చి రోజు చూస్తాం కాబట్టి ఇక మనం చేయబట్టి ఇంతవరకు ఉంది మేడం. అదే ఇప్పుడు ఎందుకంటే వేరే వాళ్ళు కూడా నేను చూస్తే ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, వచ్చి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా మంచిగా పండించి మార్కెటింగ్ చేద్దాము లేదా నలుగురికి ఉపాధి కల్పిద్దామని వచ్చాం మేడం. మేము జాబ్ చేసుకుంటూ ఇది చేసుకోవాలంటే అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఉన్నప్పుడు చెప్తే కొద్దిగా చేస్తా ఉన్నారు, లేనప్పుడు మన ప్రమేయం లేకుండా వ్యవసాయం జరగడం అన్నది కష్టము. ఇప్పుడు ఈ రోజులు ఇంకా వెనకటి రోజులు అంటే భయం ఉన్నది, మనిషి వస్తే తిడతారని. ఇప్పుడు ఆ భయం లేదు. ఇప్పుడు ఈ రోజులు చేయడం కష్టం. ఇలా పని చేయాలంటే గీవనాల వాడిని పని చేసే వాళ్ళు లేకనే మన కానికి ప్రతి ఒక్క పనికి బీహారు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలు వచ్చి పనిచేసే కాలం వచ్చి ఇప్పుడు మన. సో సింపుల్ గా చెప్పాలంటే వ్యవసాయం చేసే వాళ్ళు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం టైం ఇవ్వాలి. ఖచ్చితంగా మనం టైం ఇచ్చి మనం చేసిన అవుతుంది. మొత్తం వాళ్ళ మీద ఆధారపడితే ఇంకేం కూడా ఏం మిగలదు. అంటే చేసేటప్పుడు కనీసం రోజు పర్యవేక్షణ చేయాలి, ఎట్లుంది చేస్తేనే అవుతుంది అని మీ మాటలో చెప్తా ఉన్నారు. ఇదే అండి. సో చాలా మంది వ్యవసాయం అంటే జాబ్ తో పాటు వ్యవసాయం చేయాలని చాలా మంది యువత వచ్చినప్పటికీ కూడా సరైన అవగాహన లేక, సరే మనం ఇట్లా గైడ్ చేస్తే వాళ్ళు చేస్తారులే చెప్పి మనం మళ్ళీ మన జాబ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇటు ఇది టెన్షన్ గా మారుతుంది, అటు జాబు టెన్షన్ గా మారుతుంది. అది చక్కగా చేయలేకున్నారు, ఇది చక్కగా చేయలేకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చెయ్యాలి అంటే మీరు టైం అన్నది కొద్దో గొప్ప ఇవ్వగలిగితేనే వ్యవసాయం అన్నది సక్సెస్ అవుతుంది. అన్ని జాబుల్లాగా వ్యవసాయం అయితే కాదు. ఎందుకు అంటే జాబ్కి ఎంత ట్రైనింగ్ తీసుకుంటారో వ్యవసాయానికి అంతకన్నా మించి డబుల్ ట్రైనింగ్ తీసుకోవాలా. దీనికి టైం ఇస్తేనే సక్సెస్ఫుల్ గా. ఎందుకంటే ఈసారి ప్రతిసారి ఇట్లుంది మేడం, మావి ఇట్లా ఫోటో పెట్టేవాళ్ళు, మాది ఇప్పుడు పూత దశ ఇట్లుంది, పూత అయిపోయి పిందె దశ ఉంది, దోమ ఉంది, దీనికి ఏం చేయమంటారు, తర్వాత మళ్ళీ మనకు ఎక్కడో తేనె మంచి పురుగు కనిపిస్తుంది, ఏం చేయమంటారు. ప్రతి ఒక్కటి ఫోటోల ద్వారా పెట్టడం 2-3 సార్లు ఒకసారి నేను గమనించకపోయినా చూడకపోయినా మళ్ళీ కాల్ చేసేవాళ్ళు. సో చాలా ఓపికగా ప్రతి వారంకైనా ఒకసారి చూసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా వాళ్ళది గ్రాండ్ సక్సెస్ అయిందని నేను చెప్పగలను. సో మీ అందరికి కూడా మన జానకి రామారావు గారు ఈసారి పండించినటువంటి అమృత తుల్యమైనటువంటి మామిడి పండ్లు ఈసారి తోటలో మన తోట నుంచి మన అందరి కస్టమర్లకి మనం అందించడానికి ముందుకు రావడం జరిగిందండి. సో మీ యొక్క ఏమంటారు, మీ యొక్క చేయూత కూడా మాకు ఇవ్వగలిగినట్లయితే, మీరు కూడా సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి రైతులు ఇంకెంతో మంది కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేయడానికి ముందుకు వస్తారని నేను ఆశిస్తా ఉన్నానండి. ఇది ఈ రోజు మన జానకి రామ గారు సార్ తోటలో ఈ యొక్క ముచ్చట్లు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.